వెల్కమ్ టు డి మీడియా. మీకు తెలుసా, మన దేశంలో ప్రకృతిలో వచ్చే ప్రతి మార్పుకి ఒక పండగ ఉంటుంది. అవునండి, రోహిణి కార్తీ పూర్తి వేసవి కాలం అది పూర్తి అయిపోయి మృగశిర కార్తీ ఇవాళ ప్రారంభమవుతుంది. అంటే పూర్తిగా వర్షాకాలం ప్రారంభమవుతుందని దాని అర్థం. మరి వర్షాకాలంలో రైతులు విత్తనాలు నాటడం ప్రారంభిస్తారు. నూతనంగా భూములను చదును చేయడం, పంట సాగు చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. రోహిణి కార్తీలో వాతావరణం వేడిగా ఉండడం, మృగశిర కార్తీలో వాతావరణం పూర్తిగా చల్లబడడం వంటి పరిణామాలు మనం చూస్తాం. మరి ఆ క్రమంలోనే వాతావరణంలో వచ్చిన మార్పు మన శరీరం పైన కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి మన ఆహారపు నియమాలలో కూడా మార్పు చోటు చేసుకుంటుంది. అందులో భాగమే మృగశిర కార్తీ రోజు ఖచ్చితంగా చేపలని ఆహారంగా తీసుకోవాలి అనే నియమం. ఇక చేపలు హృదయ సంబంధిత వ్యాధులకి మంచి ఆహారం. అలాగే ఇవాళ ఉబ్బసం వ్యాధిగ్రస్తులకి చేపల మందును పంపిణీ చేస్తారండి మనకి బత్తిని సోదరులు ఇదే మాసంలో. కాబట్టి ఇక మీరు చేపలని పులుసు చేసుకుంటున్నారా, మరి ఫ్రై చేసుకుంటున్నారా, ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.